వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ది హెల్త్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఎందుకు అరుస్తాను? కొత్త సన్ స్క్రీన్ దొరికిందానికి అంత గట్టిగా అరుస్తున్నాడండి. దర్శన్కి కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి, నాకు ఏం దొరకట్లేదు. ఇక్కడ ఉండే మంచివన్నీ అక్కడికి తీసుకెళ్ళిపోయినాను కదా నేను. ఇక్కడ కూడా కొన్ని పెట్టినాను అండి, పౌచ్లో ఎప్పుడు ఉంటాయి అనుకున్నాను, కానీ ఈసారి నేను మోసపోయినాను. ఈ పౌచ్లో ఉండేటివన్నీ తీసి మొన్న వ్యానిటీ సర్దాను కదా, టూర్ కూడా చేశాను, చూడకపోతే చూడండి, దాంట్లో పెట్టుకున్నాను అనమాట. ఐ డోంట్ హ్యావ్ మై పౌడర్, ఐబ్రో పెన్సిల్ ఏమీ లేవు. ఐఎమ్ ఫిగరింగ్ ఇట్ అవుట్. ప్రస్తుతానికి నాకు నాది ముందుది దొరికిందనమాట, చాలా పాతది. ఇది విరిగిపోయిండే సిచ్యువేషన్లో కూడా ఉంది. ఫేస్ వాష్ ఒకటే కరెక్ట్గా దొరికిందండి, బికాజ్ సమ్మర్ కదా, నాకు ప్రాపర్గా కావాల్సిండే ఫేస్ వాష్ ఒక్కటి దొరికిందనమాట. ఆక్వాలాజికా D10+ స్మూతీ ఫేస్ వాష్. ఇది జస్ట్ ఇప్పుడే ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అట్లా రెడీ అవ్వాలి, బికాజ్ మనము లంచ్కి వెళ్తున్నాం కదా బయటికి. సో దానికోసం రెడీ అవుతున్నాం అనమాట దర్శన్ నేను ఇద్దరం. అండ్ దర్శన్ షర్ట్ నాకు చాలా 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 బాగా నచ్చింది. నా సెలెక్షనే. దర్శన్ ఏంటంటే ఇది చాలా లూజ్ ఉంది కదా నాకు అంటున్నాడు. ఇప్పుడు లూజ్ ఉండేటివే ట్రెండ్ అంటే దర్శన్ అసలు వినట్లేదు అనమాట. సో ఓకే, ఈసారి నా సాటిస్ఫాక్షన్. లూజ్ ఉంది, సమ్మర్ వేర్ టైట్గా ఎట్లేసుకుంటాను. డాన్స్ చేస్తున్నాడు, డాన్స్. సో ఇప్పుడు లంచ్ అన్నట్టు తీసుకున్నావా షర్ట్స్? ఎస్ అట్లా యోయో లాగా ఉండాలని తీసుకున్నాను, కానీ బాగున్నాయి కదా గైస్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను బ్యాక్ టు బ్యాక్ వ్లాగ్స్ చేస్తున్నాను, బికాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వ్లాగ్స్ చాలామంది మిస్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి అని చెప్పారు కదా. ఎవ్రీ టైం వచ్చినప్పుడు అంతా 3 days ఉంటే 3 days ఒక్క వ్లాగ్ కూడా తీసిండాను. బట్ ఈసారి అట్లా కాదు, కొంచెం డిఫరెంట్గా చేద్దాం వ్లాగ్స్. మీరు మిస్ అవుతున్నారు అండ్ నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవడానికి కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి త్వరగా స్టార్ట్ చేశాను అనమాట. మనము పిన్ని వాళ్ళు అండ్ పెద్దనాన్న వాళ్ళు వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ లంచ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ దర్శన్, బికాస్ హీ వాంట్ టు ఈట్ నాన్ వెజ్ తినాలంటున్నాడు. ఇంట్లో మనం ఫెస్టివల్ టైంలో చెయ్యమని చెప్పండి స్ట్రిక్ట్గా కామెంట్ సెక్షన్లో, ఓకేనా? తనకు ఫేవరెట్ అయినవి ఎన్ని చేసి ఇచ్చినా కూడా నాన్ వెజ్ ఈజ్ నాన్ వెజ్ అంట. సో ఇప్పుడు త్వరగా ఎస్, నేను నాన్ వెజ్ లవరే, బట్ ఐ కెన్ బి బోత్. నాకు లేకపోయినా పర్లేదు, ఉన్నా పర్లేదు, అట్లుంటా అనమాట. సార్ ఆ వర్క్ లో అయితే రాజస్థాన్ లో అయితే ఫుల్ వెజ్. దర్శన్ అక్కడికి వెళ్తున్నాడు కదా, ఫుల్ వెజ్. అక్కడికి వెళ్ళే వరకు బాగా తిను అని చెప్పాను. అండ్ ఇప్పుడు రెడీ అయిపోతామండి. దర్శన్ కూడా ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాడు. సేమ్ ఫేస్ వాష్ యూజ్ చేశాడనమాట. దిస్ ఇస్ సో గుడ్. మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈజీగా చేయొచ్చు. నేను చెప్తున్న ఫేస్ వాష్ ఇదే, ఆక్వాలాజికా D10+ స్మూతీ ఫేస్ వాష్ అనమాట. ఇది దర్శన్ నేను ఇద్దరం యూజ్ చేస్తాం ఇక్కడికి వస్తే, అండ్ మమ్మీ కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట ఫేస్ వాష్ అప్పుడప్పుడు. తనకి కొన్ని ఫేవరెట్ అయింటాయి, దాంట్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే జెల్ బేస్డ్ ఉంటుంది అనమాట, చాలా లైట్ ఉంటుంది. అలాగే స్కిన్ మీద ఏమైనా టెక్స్చర్ ఉన్నా మంచిగా రెడ్యూస్ చేసి, ట్యాన్ ఉన్నా తగ్గిస్తుంది, స్కిన్ని మంచిగా బ్రైట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా అలాంటివే. గ్లైకాలిక్ యాసిడ్ ఉంది, చెర్రీ టొమాటో ఉంది, హైల్డ్రోనిక్ యాసిడ్ ఉంది. దానివల్ల స్కిన్ కూడా మంచిగా హైడ్రేట్ అవుతుంది అండ్ జెంటిల్గా క్లెన్స్ చేస్తుంది అనమాట ఫేస్ని. నాన్ డ్రైయింగ్ ఉంటుంది అనమాట ఇది. అండ్ ఈ ప్రోడక్ట్స్ మనకు వీగన్ ఉంటాయి, క్రుయాలిటీ ఫ్రీ కూడా ఉంటాయి, కాబట్టి ఎవరైనా సేఫ్గా యూస్ చేయొచ్చు. అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సరిపోతుంది. దిస్ ఇస్ పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ కూడా. సో చెక్ ఇట్ అవుట్ గైస్. సో ఇది నా స్కిన్ ఇన్స్టెంట్గా కొంచెం అట్లా బ్రైట్ అనిపిస్తుంది కదా. డెఫినెట్లీ మీరు కూడా ఆక్వాలాజికా ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ నా కూపన్ కోడ్ ఇస్తూ ఉంటాను. సో ఆ కోడ్ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. ఆక్వాలాజికా ప్రోడక్ట్స్ అన్ని మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. నాకు ఇంకొక ఇనిషియేటివ్ బాగా నచ్చింది ఏంటి అంటే, వాళ్ళు ఎవరికైతే ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళకి కొంతమందికి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ కూడా దొరకవండి, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్స్. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఇప్పుడు నేను లేట్ చేయకుండా కొంచెం రెడీ అయిపోయి లెట్స్ గో ఫర్ లంచ్. ఏంటది? పర్ఫ్యూమే. ఏం పర్ఫ్యూమ్ అది? ఏం పర్ఫ్యూమ్ అంటే ఏం పర్ఫ్యూమ్ అది చెప్పు. బల్గారీ. ఓకే, అదెంత చెప్పబ్బా? పర్ఫ్యూమ్ ఎంత? 12,000. దీనికి నేను 1,600 పెట్టింది. దానికి నిన్న వ్లాగ్ లో ఏదో డైలాగులు కొడుతుంది. ఇప్పుడు ఆ పర్ఫ్యూమ్ అది పర్ఫ్యూమ్ ఎన్ని రోజులు వస్తుందో ఇది కూడా అన్ని రోజులు వస్తుంది నాకు. పర్ఫ్యూమ్ ఇది ఒకసారి కట్టుకుంటే నువ్వు మినిమం 48 hours ఉంటుంది కనీసం. అది నీ బట్టల మీద ఉండిపోతుంది. ఇదైతే నా బాడీ మీదైనా ఉంటుంది. బాడీ కొంచెం అండర్ ఆర్మ్స్ ఏమైనా స్నానం చేసిన తర్వాత అది పోతుంది. ఎక్స్క్యూజ్ మీ, అండర్ ఆర్మ్స్ ఇదైనా కొంచెం వస్తుంది కాదు, ఇది వాష్ చేసిన తర్వాత కూడా స్మెల్ ఉంటుంది కొంచెం. అబ్బో గైస్, ఇది 1,600 పెట్టడం న్యాయమా, లేదంటే దర్శన్ పర్ఫ్యూమ్ కి 12,000 పెట్టడం న్యాయమా? నేను ఫర్ ద ఫస్ట్ టైం 1,600 పెట్టి డియో కొన్నా. నువ్వు ఎన్నిసార్లు పర్ఫ్యూమ్ కొనింటావు అంత పెట్టి? అంటే ఇప్పుడు కొత్త తీసుకున్నా అంత. ఓహో, ఓకే.
అందరు వచ్చేసారు. ఇంకా జూలీని డాడీ అడుగుతున్నారు అనమాట, బాగా సన్నగా అయిపోయినావు జూలీ అని చెప్పేసి. జూలీ టోటల్గా 8 to 9 kilos తగ్గిందంట కాలేజ్కి వెళ్ళినప్పటి నుండి. వాళ్ళ మమ్మీ అయితే వచ్చినప్పుడు అంతా చెప్తా ఉంటుంది ఏమన్నా తింటానవా లేదా అని చెప్పేసి. సో బేసిక్గా చిన్నప్పటి నుండి ఎప్పుడు హాస్టల్లో కూడా లేదు కదా, అందుకే ఫుడ్కి అంతా అడ్జస్ట్ అవ్వడం అవ్వచ్చు అదంతా. ఫస్ట్ ఇయర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, 6 months అయితే కొంచెం బాగా ఇబ్బంది పడింది. ఇప్పుడైతే బాగా అలవాటు అయిపోయిందంట, అదే చెప్తుంది. కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోతుంది. అండ్ జూలీ ఏంటంటే కాలేజ్లో అసలు సరిగ్గా తినడమే లేదనమాట. ఎప్పుడు అడిగినా ఏం తిన్నావు జూలీ అంటే నేనా పెరుగన్నం చపాతీ ఒకటి తిన్నా అట్లా చెప్తా ఉంటుంది అనమాట. ఒకవేళ మెస్లో వద్దు అనుకుంటే ఏమైనా కొనుక్కోనన్నా తిను అంటే అప్పుడప్పుడు ఆ ర్యాప్స్ ఏవో తింటూ ఉంటారు వీళ్ళు ఫ్రెండ్స్తో అంతే. అండ్ ఇక్కడ మేము హడావిడిగా వచ్చాం పైకి, ఒక 5 నిమిషాలు వచ్చేస్తామని చెప్పి. జూలీ ఏంటంటే క్లీనింగ్ కేసేసిందంట మొత్తం జ్యువెలరీ అంతా కూడా. సో ఇక్కడికి వచ్చినప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని గోల్డ్ అంతా తీసుకెళ్తుంది మళ్ళీ. అందుకు నేను నోటీస్ చేశాను అనమాట, ఉండు నా దగ్గర ఏమైనా చైన్స్ ఉంటే నిదానంగా చూసి వేసేసుకొని పోదాము, అట్లే ఉంటే ఎందుకు అని చెప్పేసి ఇయర్ రింగ్స్ చైన్ అవన్నీ వేసుకొని వెళ్ళే లోపల ఒక 5 minutes టైం పట్టింది. అండ్ అవుట్ఫిట్ ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, సింపుల్గా ఉండేది. జూలీది నాది ఇద్దరిది అమెజాన్ నుండి ఆర్డర్ చేసుకున్నాం. ఏది మన స్పెషల్ ఎంట్రీ? హాయ్, వస్తాను లోపలికి రాలే. సారీ బాగుంది. ఎవరు లేదేమో అనుకుని అప్పటి నుండి అందరు వెతుకుతా అంటే బయట పిన్ని స్టైల్ గా ఎండకి కార్ లో కూర్చొని ఉంది. ఇంకా వచ్చేస్తున్నారులే ఇంట్లో నుంచి అని దిగలేదు. ఓకే ఓకే, ఉలవ్ చారుకు పోతాం మనం. సర్లే బాయ్ బాయ్. 1:35 అయింది. అందరూ టైం కి రెడీ అయినామండి. ఈ రోజు ఇబ్బంది ఏం లేదు. నాది షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈసారి నేను కూడా లేట్ చేయలేదు. అసలు అక్క చెల్లెళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఎంత కాంట్రాస్ట్ లో చీరలు కట్టుకున్నారో, బ్లాక్ అండ్ వైట్. అసలు తెలియదు కానీ మేమేం మాట్లాడుకోలేదు కానీ దాని కోసం శారీ కట్టుకున్నా. నా మాట తింటావా, రాత్రి అడిగినారా డ్రెస్ ఒకరు వేసుకోమన్నారు, శారీ నా మాట ఇన్నేంది ఎప్పుడే గానీ మమ్మీ అంటే దాని కోసమే ఓన్లీ శారీ కట్టుకున్నా. అది అడగండి. ఏమనుకోలేదు, పైన ఉంది తీసుకొని కట్టా. ఎప్పుడు మామూలుగా అనుకోకుండా మ్యాచింగ్ వేసుకుంటాను. ఈసారి డిట్ కాంట్రాస్ట్ ఇద్దరు, అసలు బ్లాక్ అండ్ వైట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రెస్ కానీ బాగా నచ్చింది గైస్, నాదే గైస్ సెలెక్షన్ చాలా చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. వెస్ట్ సైడ్ లో తీసుకున్నాడు. అప్పుడే అన్నా దర్శన్ నన్ను చూడలేదా నువ్వు కార్ లో? అస్సలు చూడలేదంటే ఆయిల్ ఏందో పోయింది అని చెప్తావు కదా, అప్పుడు పిలిచినాను. మళ్ళీ ఆడికి ఆయుడున్న అద్దం దగ్గర అప్పుడు పిలిచినాను. నేను ఎవరు లేదు. పిన్ని అందరు ఏం చేసినారు తెలుసా, పిన్ని కార్ లో ఉండేది ఎవ్వరు చూసుకోలేదు. మా బండ్లో మేము ఎక్కడుంది మళ్ళా వాళ్ళ అన్న కోసం రాలేదంటే పిన్ని ఇక్కడ ఉండేది ఎవరు చూసుకోలేదు. అందరూ డాలీని ఏది మీ మమ్మీ ఏదంటే కార్ లో ఉంది, కార్ 2 కార్లు ఉన్నాయో, ఏది ఎక్కడుంది ఎక్కడ కనపడటం లేదు. కూర్చున్నా నేను. దర్శన్ అయితే కార్ పక్కన ఎంతసేపు నిలబడుకున్నాడు. అంటే నేను పిలుస్తానే ఉన్నా, ఆయిల్ పెట్టద్దు నిరంజన్ చెప్తున్నాడు, ఆయిల్ పెట్టద్దు, క్యాన్ అంతా ఉలగపోయింది కింద, నువ్వు అట్లా పెట్టద్దు అని చెప్పేది విన్నాడు. అప్పుడు లాస్ట్ దాకా వచ్చినాడు ముత్యాలం పోయినప్పుడు. దర్శన్ నీ డ్రెస్ బాగుంది ఈ రోజు హాయ్ అని చెప్తున్నానా, చూసుకోలేదంట. దర్శన్ ఎక్స్ప్రెషన్ చూసిండాల. పిన్ని ఉంది కదా ఆడే కార్ లో, ఆడుంది నిలిసేపు అక్కడే ఉంటుంది. నేను అవన్నీ విన్నాగానే చూసుకోలే. అది మేము షాపింగ్ పోయింటే పాపం చాలా మంది మాట్లాడిస్తున్నారు. అమ్మ వాళ్ళు షాపింగ్ వెళ్ళిన ప్రతిసారి మాట్లాడిస్తారు. మొన్న చాలా మంది చూసి మాట్లాడిచ్చినారంట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి. హాయ్ బాయ్ అనింది. హాయ్ అన్నావు కదా, హాయే కదా చూడు వీళ్ళు కనిపించేస్తారు హాయ్ అని చెప్పిన. రెండు కవర్ చేసింది లేండి. ఇంకా మనకి ఈ రోజు చాలా ప్లాన్స్ ఉన్నాయి. పిన్నితో చాలా పని ఉంది ఈ రోజు. సో ఫస్ట్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్దాం. ఓకే, ఎక్కడికి లేదు, మనం పోలే కదా. అవునవును, అట్లే ఉంటదిలే. బటర్ఫ్లై ఓకే గైస్, లెట్స్ గో.
ఉలవచారుకి వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి మన సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ 2-3 కనిపిస్తారండి. అండ్ ఈ రోజు కూడా అట్లనే కనిపించారు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మాట్లాడించిన దానికి. అండ్ వెళ్ళి చూడంగానే ఆ కారులు చూసి ఫస్ట్ భయం వేసింది అనమాట. అమ్మో ఏంది ఇంతమంది ఉన్నారు, అసలు మనకు ప్లేస్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి. కానీ లోపలైతే సీటింగ్ ఉండింది. అండ్ నేను ప్రాపర్ డయట్ కొంచెం స్టార్ట్ చేసి ఓన్లీ ఒక 1 వీక్ అయిందండి అంతే. సో 1 వీక్లో జస్ట్ ఒక 1.5 కిలో తగ్గినాను అనమాట. అందుకే బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే ఇంకెట్లా ఫెస్టివల్ వస్తుంది, ఫెస్టివల్ రోజు పక్కా ఏదో ఒకటి తినాల్సిందే, తింటాం కూడా. అందుకే నేను ఇప్పుడు వెళ్ళాను. షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేస్ అని షార్ట్ వీడియోస్లో వస్తున్నాయి. నేను ఓన్లీ సూప్, స్టార్టర్స్, ఒక చికెన్ టిక్కా 2 పీస్, ఒక 50 grams రైస్ అంతే తినడానికి చాలా కంట్రోల్ చేసుకున్నాం. మమ్మీ వాళ్ళు అయితే తీసుకో వేసుకో అంటున్నారు, కానీ చాలా కంట్రోల్డ్గా తిన్నాను ఆ రోజు. ఇంకా నైట్ ఏం తినలేదు. అందరు వైట్ వేసుకున్నారు. అందరూ వైట్ ఈరోజు. ఇది క్రీమ్ వైట్. జగన్ ఏం తెలీదు. వైటే నేనే కావాలని వేసుకోలే. మ్యాచింగ్ చీర హిస్టరీ చెప్పింది, అది ఎప్పుడుదో అంటే చీర చీర ఎప్పుడుదో అంట. దానికి రెడ్ కలర్ చీరనా? ఓ శారీ. ఓకే. దీంట్లోకి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది, కానీ రెడ్ మరిస్తే లుక్ ఉంటుందని రెడ్ వేసుకున్నాను. అక్క పెళ్ళప్పుడు, మీ మమ్మీ పెళ్ళప్పుడు ఆ చీర ఉంటుందా? ఇట్లా డౌట్లు అన్ని మన డాలీకే వస్తాయి. ఉంటాయి కానీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము. అట్లా పెట్టుకోము అసలు, అన్ని ఇచ్చేస్తాము. ఒకసారి కట్టుకొని పిన్ని అయితే 100 చీరలు కడితే దాంట్లో నేను 10 చూసింత కట్టిండేది, మిగతా అన్ని బీరువాలో ఉంటాయి. అదే కట్టిండే స్టైల్ పెట్టింటే అంతే. అదే కదా, అదొక స్టైల్. డాలీ కోసం ఓన్లీ భలే పోటీ పెట్టుకుంటాను. చిన్నప్పుడు నా అలాగా నేను పెట్టుకుంటానులే. డాలీ ఈజ్ అ వెరీ యాక్టివ్ కిడ్ గైస్. చిన్నప్పుడు మా ఇంకోళ్ళు శారీ తీసుకుంటే మళ్ళీ నాకు డ్రెస్ తీసుకునే వరకు అలిగేదాన్ని. ఆలుగుడకాయ పిన్ని సేమ్ అలాగే. ఏమైంది తెలుసు, నైట్ మా వెన్స్డే ముద్ద చేయమా అంటే నేను అడిగితే చేయు కానీ జూలీ అడిగితే ముద్ద చేస్తావా అని కొట్లాడు. అవునా? అంటే దాని ఉన్నప్పుడు ఎప్పుడోసారి ముద్ద చేస్తా కదా అట్లా. ఆయన అడిగింది మా నాకు ముద్ద కావాలంటే సార్లే బుధవారం మటన్ కదా, మటన్ పులుసు తింటారన్నాను కదా, ముద్దలేక బాగుంటుంది చేయమ్మా అనింది. చేస్తాలే. సడన్ గా నేను అడిగితే చేయవు, జూలీ అడిగితే చేస్తావా అంట. బుధవారం అట్లా పోటీ ఉంటుంది ఇద్దరు ఉంటే. బ్లష్ కాదు, కే బ్యూటీ కాయ్ కాదు, అది కే బ్యూటీనే కరెక్ట్. కొరియన్ బ్యూటీ కాదు, అది ఊరికే అనింది జూలీ. ఇవన్నీ అట్లా ఏం చేద్దాం మనకపోతే. నేను హాయ్ బాయ్ శేష్ అంటున్నాను. వెరీ నైస్. చల్లగా ఉంది. బాగుంది కదా. అయిందా? చూడక్క. డోంట్ విష్ బ్లష్. పూసినాడు. చెయ్యమంటే దేవుడు దర్శనం అట్లా హైజీనిక్ కా మా ఇట్స్ సో వీళ్ళిద్దరే కదా. పొద్దున వాళ్ళు పెట్టిన స్పీకర్లు కాదే, మీరిద్దరు ఉన్నారు కదా, మీరిద్దరు ఉంటే ఇంకా
గుడ్ ఈవినింగ్ గైస్. సేమ్ డేనే ఈవినింగ్ నేను జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, కాఫీ వేస్తున్నారు. అండ్ కాఫీ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు రితి జ్యువెలరీ. సో రితి జ్యువెలరీకి ఏమంటే నేను బ్లాక్ బీడ్స్ తీసుకోవాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఇది కూడా రితిలోనే తీసుకోండి. ఇది పెళ్ళైనప్పుడు తీసుకున్నాను అనమాట. 1 year నుండి సేమ్ యూజ్ చేస్తున్నాను కదా, సో కొత్తవి ఏమైనా వచ్చినాయేమో చూద్దామని చెప్పేసి. మధ్యలో ఒకటి చూసినాను కానీ నాకు అది డైరెక్ట్గా చూసినప్పుడు అంత నచ్చలేదన్నమాట. సో ఫైనలీ ఇప్పుడు మొత్తానికి ఒకటైనా దొరుకుతుందేమో చూడాలి, ఎందుకంటే 3 times ఎతికినాను. 3 times నాకు పెద్ద దొరకలేదన్నమాట. అందుకు మమ్మీ ఇప్పుడు ఉందన్నాడు, చూద్దాం. అవును, దర్శన్ కూడా ఏదో చైన్ చూడాలి అంటున్నాడు. ఓ మై గాడ్, గోల్డ్ రేట్ ఏందండి అంత అయింది. నేను ఇప్పుడు చూస్తాను, నేను ఇప్పటి వరకు చూడలేదు. చాలా పెరిగింది కదా, ఇంకా ఎక్కువ అవుతుంది అంటున్నారు కదా. గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇన్ కేస్ ఇప్పట్లో అయితే. ఈ డాలీ చూడండి, అందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే. అసలు షాప్ లో మధ్యాహ్నం ఫుల్ బిజీ ఉన్నారంట, ఫోన్ చేసింటివి కదా. సో చూద్దాం, ఇప్పుడు మనకు ఒకటి బ్లాక్ బీడ్స్ దొరికితే ఫైనలీ 2 ఉంటాయి నా దగ్గర సెట్స్. అప్పుడప్పుడు అది ఇప్పుడప్పుడు సింపుల్లో తీసుకుందాం అనుకుంటున్నా, బికాజ్ ఇది ఆల్రెడీ కొంచెం హెవీ అనమాట. ఇట్లా ఒకటి కొంచెం డైమండ్ లాగా ఉండేది తీసుకొని మిగతాది బీడ్స్ తీసుకుంటే బాగుంటుంది. ఏమైంది మమ్మీ నవ్వుతున్నారు? కప్పు నిండా వాతంటే కడుపు పగులుతుంది. కప్పు నిండా తాతారు కదండి జూలీ. కప్పు తాగలేం సమ్మర్లో ఎక్కువ కాఫీ. నేనైతే బ్లాక్ కాఫీ తప్ప చాలా రోజులు ఎవరైనా కాఫీ ట్రై చేయాలనుకుంటే డేవిడ్ ఆఫ్ ది చాలా బాగుంటుంది చూడండి. మా మమ్మీ అయితే కాఫీకి ఇంతనా అంటానే ఉంది. 100 grams 650 రూపీస్. నాకు నచ్చింది, అందుకే నేను పంపించిన. నచ్చింది అంటే టేస్ట్, అమ్మో ఇంత రేట్ ఆ కాఫీకి ఇంత పెడతారా అంటుంది. సో ఇట్స్ ఓకే. ఎవరైనా కాఫీ లవర్స్ ఉంటే కాఫీ లవర్స్కి అర్థమవుతుంది. ఓకే, చియర్స్. అవుట్ఫిట్ మళ్ళీ చేంజ్ చేసుకున్నాను. మమ్మీ కొంచెము ఎథ్నిక్ వేర్ వేసుకుంటే బ్లాక్ బీడ్స్ ఎలా కనిపిస్తాయి నీట్గా తెలుస్తుంది అన్నారనమాట. సో రితి జ్యువెలరీకి వచ్చేసాను మేమైతే. సో బేసిక్గా వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చిన్నది గోల్డ్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. నేను 3 times వచ్చి 3 times బ్లాక్ బీడ్స్ తీసుకోలేదు. ఈసారి తీసుకుందామని వెళ్ళాను. అండ్ బట్ మన దర్శన్ ఏంటంటే మనకంటే కుతూహలంగా ఉంటాడనమాట, అక్కడ ఏది నచ్చుతుందా ఏది తీసుకుందామా అని చెప్పేసి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు గోల్డ్ ఎంత పీక్లో ఉందో కాస్ట్ మీకే తెలిసిందే కదా. సో అందుకే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక మంచి ఫార్మే కదా. అంటే ఒక 100 రూపీస్ మనకు వస్తున్నాయి అన్నప్పుడు ఒక 60% మేము పెట్టుకుంటే ఫార్మాట్ అదే. మొన్న ఇన్స్టాలో Q&A అడిగినప్పుడు కూడా అదే చెప్పాను అనమాట. 60% మేము సేవ్ చేస్తాం, 30% వచ్చేసి మా ఖర్చులు. అది ఏదైనా ట్రిప్ అవ్వచ్చు, ఏదైనా హౌస్ హోల్డ్ ఏదైనా ఒక 30%లో క్లియర్ చేసి 10% డొనేషన్స్కి అనమాట. ఆర్ఫనేజెస్కి కానీ, లేదంటే టెంపుల్లో అన్నదానము, లేదంటే టెంపుల్లో ఏదైనా డొనేషన్స్ ఇవ్వడము అట్లా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో అవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను 100% చెప్తున్నాను, మీరు ఏదైతే వ్లాగ్స్ చూస్తున్నారో అది ఓన్లీ 50% ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. దాన్ని దాటి అందరికీ ఎలా లైఫ్ ఉంటుందో మనకు కూడా అలాగే ఉంటుంది. సో నేను స్పెషలీ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనతో పాటు చాలామంది రిలేట్ అవుతారు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అత్తయ్య దగ్గర కావచ్చు, ఇక్కడ మమ్మీ దగ్గర కావచ్చు, రిలేట్ అయ్యే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఉంటే అంతమంది లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చూస్తారు, ఇష్టపడతారని. ఒకవేళ మీకు రిలేట్ అవ్వడం లేదు అనుకుంటే యూ కెన్ జస్ట్ స్కిప్ ద వీడియో, లేదంటే వేరే వీడియో ఏదైనా చూసుకోవచ్చు. లేదంటే మీకు ఏది రిలేట్ అనిపిస్తుందో అది డెఫినెట్లీ చూడొచ్చు అనమాట. ఇప్పుడు ప్రెషరైజింగ్ ఏం లేదు కదా. అండ్ పర్టికులర్గా గోల్డ్ వీడియోస్కి వచ్చేసరికి నేను ఎందుకు ప్రైజెస్తో పాటు మెన్షన్ చేస్తానో నేను చాలాసార్లు చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరైతే గోల్డ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో, నాలాగా సింపుల్ జ్యువెలరీ అవ్వచ్చు, లేదంటే దర్శన్ లాగా కొంచెం చైన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు మనం ప్రైజెస్ క్లియర్గా చెప్తే ఓకే దీనికి ఇంత అయిందా అని వాళ్ళ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఎస్టిమేషన్ చేసుకొని వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు. అండ్ ఇక్కడే తీసుకోండి అక్కడే తీసుకోండి అని నేను ఎప్పుడు చెప్పాను అనమాట. ఎందుకంటే ఇది
ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎవరి పర్సనల్ ప్లేస్ వాళ్ళకు ఉంటుంది, ఎస్పెషలీ గోల్డ్ విషయాల్లో. సో గోల్డ్ విషయాల్లో ఎక్కడైతే ఇష్టమైతే అక్కడే తీసుకుంటూ ఉంటారనమాట. మేము వెళ్ళే ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఇది. అండ్ ఇంకొక విషయం నేను ఈ వ్లాగ్లోనే మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే, ఈ మధ్య యూట్యూబ్లో షార్ట్ ఫామ్ కంటెంట్కి ఉండే రీచ్ లాంగ్ ఫామ్ కంటెంట్కి లేదు. నేను కావాలి అనుకుంటే లాంగ్ ఫామ్ కంటెంట్ ఆపేసి మొత్తం షార్ట్ వీడియోసే పోస్ట్ చేస్తే మనకు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడో అయిపోయేవాళ్ళు అనమాట. నేను లాంగ్ ఫార్మాట్ నేను రిలేట్ అవుతాను కాబట్టి. ఎందుకంటే మీరు పర్సనల్గా నన్ను అడిగారు అనుకోండి, మీరు షార్ట్స్ ఎక్కువ చూస్తారా లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఎక్కువ చూస్తారా అని చెప్పేసి, నా ఆన్సర్ వచ్చేసి లాంగ్ ఫార్మాట్ వీడియోసే ఎక్కువ చూస్తాను అనమాట. ఎందుకంటే మనం ఒక 20 minutes వీడియోలో ఇచ్చినంత ఇన్ఫర్మేషన్, ఇచ్చినంత ఏదైనా ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, టైంపాస్ అనుకోవచ్చు, ఒక 60-second వీడియోలో అదంతా మనం ప్రొవైడ్ చేయలేమన్నమాట. కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్ వీడియోసే ఒకవేళ మనీ మైండెడ్ అనుకోండి, షార్ట్ వీడియోస్ ఒక 2 వీడియోలు ఇంకా 2 ఎక్స్ట్రా ప్రమోషన్ వీడియోలు చేశాను అనుకోండి, నాకు అది కవర్ అయిపోతుంది. బికాజ్ ఇప్పుడు మనకి యూట్యూబ్ నుండి వచ్చే రెవెన్యూ ముందుతో కంపేర్ చేస్తే చాలా డౌన్ ఉందన్నమాట. బట్ ఐ డోంట్ డూ దట్. ఎందుకంటే ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ అవ్వచ్చు, లేదంటే మ్యాట్రిమోనీ, ఏదైనా ఈ డేటింగ్ యాప్స్తో ఏంటంటే ఐ డైరెక్ట్లీ టెల్ టు ద బ్రాండ్స్ ఇట్లాంటివి నాకు చెప్పకండి, ఎందుకంటే నా ఆడియన్స్ చాలా టీనేజర్స్ కూడా ఉన్నారు అని చెప్పేసి ఐ చూస్ మై ప్రమోషన్స్ ఆల్సో వెరీ కేర్ఫుల్లీ. లేదంటే రోజుకు ఒక 100 మెయిల్స్ పైన వస్తూ ఉంటాయండి. అండ్ నేను లాంగ్ ఫార్మాట్ వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ కోసం పోస్ట్ చేసేదానికి మెయిన్ రీజన్, నాలాగా నేను ఎలా అయితే లాంగ్ ఫార్మాట్ వీడియోస్తో రెజనేట్ అవుతానో వాళ్ళు కూడా అలాగే అవుతారు అని చెప్పేసి. అండ్ దానికోసం చూసే ఒక స్పెసిఫిక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో సేమ్ వాళ్ళు మనలాగే లాంగ్ ఫార్మాట్ ఇష్టపడే వాళ్ళు, లేదంటే ఇక్కడ ఈ కంటెంట్కి రెజనేట్ అయ్యే వాళ్ళు. సో మన మమ్మీ కూడా అంతే కదా, లేదంటే మన రిలేటివ్స్ కూడా అలాగే కదా, మనం కూడా ఇట్లనే ఉంటాం కదా, మా కజిన్స్తో కూడా మేము ఇలాగే ఉంటాం కదా అని రిలేట్ అయ్యి చూస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరైతే రిలేట్ అవ్వరో మీరు జస్ట్ స్కిప్ చేసేయచ్చు. ఆప్షన్ అనేది మీ చేతిలోనే ఉంటుంది, మీ మొబైల్ చేతిలోనే ఉంటుంది కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో యా, కమింగ్ బ్యాక్ టు ద జ్యువెలరీ, నేను ఫైనలీ ఇది సెలెక్ట్ చేశాను అనమాట. బ్లాక్ బీడ్స్. ఏంది జూహి బ్లాక్ బీడ్స్ అంటున్నావు, అసలు నల్లపూసలు కొన్ని కూడా లేవు అనుకుంటున్నారా? ఏం లేదు, ఇది వెస్ట్రన్ వేర్లోకి నేను వెకేషన్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట ఇది. బికాజ్ వెకేషన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనకు చాలా ఫ్యాన్సీగా వేసుకోవాలనిపిస్తుంది. సో డ్రెస్సెస్లోకి అన్నిట్లోకి మ్యాచ్ అవ్వవేమో అనిపిస్తుంది. ఆ టైంలో ఇది వేసుకుంటే బాగుంటుంది కదా అనే దాంతో వేసుకున్నాను. అండ్ దాంతోపాటు నేను బ్రేస్లెట్ కూడా తీసుకున్నానండి. ఒకటి డైలీ వేర్కి బ్రేస్లెట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి 2 డైమండ్లోనే తీసుకున్నా. అండ్ నేను తీసుకున్న బ్లాక్ బీడ్స్ ఇందాక మీరు చూసారు కదా, అదొచ్చి మనకు ప్రైస్ 1,25,240 అట్లా పడింది అనమాట. అండ్ నేను తీసుకున్న బ్రేస్లెట్ ప్రైస్ వచ్చేసి 70,460 పడింది. అండ్ దర్శన్ది కూడా చైన్ నేను లాస్ట్లో క్లియర్గా ఒకసారి మీకు చూపిస్తాను, దాని ప్రైస్ అంతలోపల నేను చెక్ చేస్తాను అనమాట. అండ్ మమ్మీ కూడా కొంచెం గోల్డ్ చూస్తున్నారు. అండ్ ప్రైస్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ హైక్ అవుతుంది అనే చెప్తున్నారు అనమాట. ఇది బ్రైడల్ది సెట్ చాలా బాగుంది కదా మమ్మీ, నువ్వు వేసుకో ఒకసారి ఇంకా బాగుంటుంది అన్నారు. ఇదేంటంటే డిటాచబుల్ అంట. నేనేం తీసుకోవట్లేదు, జస్ట్ ఎవరైనా బ్రైడ్స్ ఉన్నారేమో, లేదంటే ఎవరికైనా పెద్ద జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉంటుందేమో అన్నట్టు చూపిస్తున్నాను అంతే. సో ఇది వచ్చేసి టోటల్ బ్రైడల్ సెట్, మనకు చోకర్ విత్ కిందది డిటాచబుల్, కావాలంటే అదొకటే సపరేట్గా అయినా కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా చూస్తున్నాము. చూసేసి ఇంకా దర్శన్ది ఒక చైన్ తీసుకున్నాము, నాది ఒక బ్రేస్లెట్ అండ్ నాదొకటి బ్లాక్ బీడ్స్ అనమాట. సో ఇవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్తున్నాం. డాడీకి చూపిస్తున్నాము ఇంకా తెచ్చిండేటివన్నీ, ఎంత పడింది ఏంటి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ బ్లాక్ బీడ్స్ ప్రైస్, బ్రేస్లెట్ ప్రైస్ చెప్పేశాను కదా. దర్శన్ది చైన్ అని చెప్పాను కదా, దర్శన్ది ఏంటంటే 50 grams ఉందన్నమాట అది. సో 50 grams మనకు 3,88,000 చేంజ్ పడింది అనమాట. నాకు ఆ చేంజ్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. దర్శన్ చైన్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఐ థింక్ నేను ప్రైజెస్ అన్ని క్లియర్గానే మెన్షన్ చేసినట్టున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీకు ఇంకా కొంచెం క్లోజప్ షార్ట్స్ కావాలి అనుకున్నా, నేను అది కన్నడ ఛానల్లో ఈరోజు మార్నింగ్ అయితే అప్లోడ్ చేశాను. కన్నడ ఛానల్లో వ్లాగ్స్ వచ్చేసి ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే మోస్ట్లీ ఈ స్కెడ్యూల్ అనుకుంటున్నాను. చూద్దాం అది వర్కౌట్ అవుతుందో కాదో. మార్నింగ్ 11 o'clockకి కన్నడ ఛానల్లో వ్లాగ్స్ పోస్ట్ అవుతాయి. అండ్ దానికి కూడా నేను సబ్ టైటిల్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి కొంచెం వెతుకుతున్నాను. బికాజ్ అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది సబ్ టైటిల్స్ ఉంటాయి అని చెప్పేసి. సో చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ అది సబ్స్క్రైబ్ చేయకపోతే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ ఫర్ దట్. అండ్ క్లోజప్ షార్ట్స్ అన్ని ఒకసారి దాంట్లో చూపించాను. అండ్ షార్ట్ వీడియోలో కూడా నేను త్వరగానే
పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.